హాయ్ నమస్తే, నా పేరు వెంకటరమణ. వెల్కమ్ టు ప్రజాస్పందన. ప్రస్తుతం మనం శ్రీకాకుళం నియోజకవర్గంలో ఉన్నాము. ఈసారి జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్ లో ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఏం పేరు మీ పేరు? సార్ నా పేరు జగన్. సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ముఖ్యమంత్రి అయితే మన జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే అతని పథకాలు ఆసరా ఒకటి, మళ్ళా అమ్మ ఒడి ఒకటి, చాలా మన వీళ్ళు ఉన్నారా మహిళా సంఘాలు, వాళ్ళకు కూడా మళ్ళా ఇప్పుడు సచివాలయాలు అంటే చాలా డెవలప్మెంట్ చేశారు. అప్పుడు పెన్షన్ క్యాలెండర్ మండలంకి కార్డు కానీ అన్ని తిరిగేవాళ్ళు. అలాంటిది ఈ రోజు వాలంటీర్లు పెట్టేసి ఏ ఒక పథకం మన ఇంటి దగ్గర కొద్ది డోర్ టు డోర్ పలా నేట్ కావాలని అడుగుతారు. అంత డెవలప్మెంట్ ఎవరో చేయలేరు మన జగన్మోహన్ రెడ్డి గారు. అతనే కంపల్సరీ 190%, 99% చేస్తారు. ప్రజలందరూ కోరుకుంటారు కూడా. ఇక్కడ ఎలా ఉందండి? ఇక్కడ కూడా వైసీపీ ఉంది. వైసీపీ ఉందా? వైసీపీ ఉంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే సార్. ఎవరైనా అంతేనండి, మనకి చంద్రబాబు నాయుడు అంతే, జగన్ అయినా అంతే. ఎవరు ఏం చేయలేరు. జనాన్ని ఇబ్బంది పడటం తప్ప, ఎవరు వచ్చినా వాళ్ళ సంపాదన వాళ్ళదే తప్ప ఇంకేం లేదు. ఎవరైనా అనాల్సిన పనే లేదు. జగన్ వచ్చినా వాళ్ళ మనుషుల్ని పెంచుకుంటారు, చంద్రబాబు వచ్చినా వాళ్ళ మనుషుల్ని పెంచుకుంటారు తప్ప చేసింది ఏం లేదు. ఎలా ఉందన్నారు ఈసారి శ్రీకాకుళంలో? శ్రీకాకుళంలో అయితే అందరూ జగన్ జగన్ అని అంటున్నారు. కొంతమంది టీడీపీ వస్తున్నా అంటున్నారు. ఎక్కువ మంది జగన్ వస్తున్నా అంటున్నారు. మరి ఏమవుతుందేమో తెలియదు. థ్యాంక్ యూ అండి. చెప్పండి, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? అమ్మమ్మకి ఏమో చేస్తారు, తాతయ్యకి ఎవరు కావాలి? చంద్రబాబా లేకపోతే పవన్ కళ్యాణ్? ఎవరికి? చంద్రబాబు కావాలా? ఎందుకని? అన్నిట్లు పెంచాడా? ఎవరు మానేశారు? అవునమ్మా, ఎవరు మానేశారు? ఎవరు డబ్బులు? జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారా? సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? బాగుంటుందంటే జగన్ అయితే బాగుంటుందండి. జగన్ అయితే బాగుంటది. ఎందుకని? అంటే ఏదో పేదవాళ్ళకి కొంచెం అవకాశాలు చూసాము, వాళ్ళకి కొంచెం. ఇక్కడ ఎలా ఉంటదండి? ఇక్కడ శ్రీకాకుళంలో ధర్మాన ప్రసాద్ గారు అవుతారని మేము బాగా నమ్మకంగా చెప్తాం. థ్యాంక్ యూ అండి. చెప్పండి, ఏం పేరు మీ పేరు? నాని. చెప్పండి, సార్ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? అది ప్రజలు నిర్ణయించండి. ప్రజాస్వామ్యంలో మద్యం అనేది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. అది కీలక ఆదాయం. కేవలం డిపెండ్ అవుతుందంటే ఈ ఆదాయం మీద గవర్నమెంట్ కేవలం మద్యం మీద ఆదాయం డిపెండ్ అవుతుంది. ప్రతి కూలీ నష్టాన్ని ప్రతి ఒక్కరు కష్టపడిన వాళ్ళంతా ఒక ఉదయం నుంచి సాయంకాలం వరకు ఒక 500, 400, ఒక 600 కష్టపడితే వాళ్ళకి ఒక 8 రూపాయల బాటిల్ 150, 200 అని చెప్పేసి క్యూలు కట్టేసి ఒక మందికి ఒక పేరు లేదు, ఊరు లేదు. 130, 120, 230 ఆ పేర్లే, ఒక బ్రాండ్ అని లేదు. ఇంతకు ముందు గవర్నమెంట్ ఎంసీ విస్కీయో లేకపోతే ఏదో ఒక పేరు అనేది ఒకటి ఉండేది. ఇప్పుడు అక్కడికి వెళ్తే ఏంటంటే 130 ఉందా, 120 ఉందా, 108. ఒకటి అలవాటు పనులు వేరు, వ్యసనం వేరు. ఎవరి పర్సన్ డిపెండ్ పడిన నాట్ గవర్నమెంట్ అండ్ పీపుల్. ప్రభుత్వ గవర్నమెంట్ ప్రజల మీద ఆధారపడింది, ప్రజల మీద గవర్నమెంట్ ఆధారపడలేదు. కానీ విజ్ఞానంగా అది వదిలేయాల. సెకండ్ వన్ ఏంటంటే మద్యపాని సరే కరోనాలో 47 రోజులు దాదాపు 2 నెలల వరకు వదిలేరు, ఎవరు తాగలేదు, బాగానే ఉంది. అప్పటి వరకు అందరూ సమన్వయం పాటించారు కదా. అదే ఇలా ఒక 5 సంవత్సరాలు పాటించండి, అప్పుడు మీ గవర్నమెంట్ ప్లే చేయండి. మీరే నెంబర్ 1. మద్యపానం ఇప్పుడు మద్యం డిఫరెంట్ మద్యం ఇస్తున్నారు కదా, దాని వల్ల ప్రభుత్వం మీద ఎఫెక్ట్ ఉంటుందా జగన్ మీద? డిపెండ్ గవర్నమెంట్ మద్యపానం మీద కదా సార్. అది కాదు, ప్రభుత్వం ఆదాయం ఓకే. జనాలు ఈసారి మందు తాగే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఓట్లు వేస్తారా? లేడీస్ ఫీమేల్ ప్రభావం ఉంటది. అయితే మందు తాగే వాళ్ళు ప్రభావం సరే ఉంటది. కానీ ఏంటంటే 55-45 అది ఉంది. లేడీస్ ఎక్కువ వేస్తారో మగవాడు? మరి పథకాలు పెట్టున్నారు కదా, పథకాల వల్లే మరి లబ్ధి పొందారు కాబట్టి అంటున్నారు. అంటే ఈ వాలంటీర్ వ్యవస్థ ఒకటి ఇవన్నీ అంతే సార్. థ్యాంక్ యూ. గురుగారు, ఏం పేరు మీ పేరు? నా పేరు గోవిందరావు. చెప్పండి, సార్ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఉంటదండి మరి తగ్గపోరు అన్నది. తగ్గపోరు ఉందా? ఎందుకని? ఏంటంటే మరి ఎందుకని అంటే ఒకసారి పాలన అయింది కదండి, దాని ఉన్నారు. మళ్ళీ ఏమైనా అవకాశం ఉంటే మరి ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి. ఇక్కడ ధర్మాన గారు గెలుస్తారంటారా? ధర్మాన ప్రసాద్ గారు ప్రసాద్ గారికి కూడా మరి అవకాశం ఉండొచ్చు. సీట్ మారింది కదండి.
సీటు మారింది కనుక అవకాశం ఉండొచ్చు దానికి. సీటు మారింది, ఎవరు మారింది? టికెట్ మరి తెలుగుదేశం శంకర్ గారికి ఇచ్చారు మళ్ళా. ఓకే, లక్ష్మి గారికి ఇస్తా బాగుంటారా? చెప్పండి సార్, ఏం పేరు మీ పేరు? చెప్పండి సార్, ఎవరు వస్తే బాగుంటది? తెలుగుదేశం వస్తే బాగుంటది. తెలుగుదేశం వస్తే బాగుంటది. ఈ రెండు వస్తేనే బాగుంటది. ఓకే, ఇక్కడ ఎవరు వస్తారు? గుండు శంకర్ వస్తారా, ధర్మాన ప్రసాద్ వస్తారా? గుండు శంకర్. గుండు శంకర్. చెప్పండి మీ పేరు చెప్పండి. నాకు తెలుసా, నేను చెప్పిస్తా కదా, మీ పేరు చెప్పండి. చూడండి కెమెరాగా, ఏం పేరు చెప్పండి? పూర్ణాయుడు. చెప్పండి, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు గారా, జగన్మోహన్ రెడ్డి గారా? జగన్మోహన్ రెడ్డి బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని? ఆయన పథకాలు బాగుంటాయి. పథకాలు బాగుంటాయని. ఇక్కడ ఎవరు వచ్చే అవకాశం శ్రీకాకుళంలో? శ్రీకాకుళం ఉంటే శంకర్ గారా, గుండు శంకర్ గారా? గుండు శంకర్ వస్తారు. ఎందుకని? కొన్ని కొన్ని అభివృద్ధి పనులు చేస్తాను. మరి ఏం చేయట్లేదు ధర్మాన ప్రసాద్ రావు గారు? మరి జగన్మోహన్ రెడ్డి ఏమో అక్కడ రావండి, ఇక్కడ ఎమ్మెల్యే గెలవాలి కదా? గెలవాలి, కానీ దాన్ని బట్టి ఆయన ఎమ్మెల్యే అవ్వాలని చాలా మంది కోరుకుంటారు. శంకర్ గారు ఎమ్మెల్యే అవ్వాలని. ఓకే, రోడ్డు మీద చూస్తే వంచనవ్వట్లేదు. చెప్పండి గురుగారు. ఎమ్మెల్యే గారి కాడికి, ఎంపీ గారి కాడికి వెళ్తే అసలు 3 సార్లు వెళ్తే అసలు పట్టించుకోవట్లేదు అసలు. ఓకే, మనం జగన్ ఓటేసి గెలిపించాం. పల్లె రోడ్డు మీద బతికిన వాళ్ళకి మాత్రం బతకనివ్వట్లేదు. మరి ఇంకా ఎందుకో మరి జగన్ లోన్స్ మనకు లోన్స్ ఏటి ఇవ్వలేదు. లోన్స్ అయినా సరే, లోన్స్ ఇచ్చినా సరే మళ్ళీ కట్టుబడే వడ్డీతో కట్టుకుంది. మరి లోన్ ఇచ్చిన డేట్ ఉంటది. ఏదొచ్చినా రోడ్డు మీద పల్లెలకు మాత్రం బతకనివ్వట్లేదు. మరి అందుకే శ్రీకాకుళంలో టీడీపీ పక్క వస్తుందని అనుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ అండి. సార్, మేము లేపాక్షి టీవీ చూస్తున్నాం అండి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటున్నారు? చెప్పరా, ఎందుకని? మన రాజకీయం లేదు, అలాగే లేదు. ఇక్కడ మీ శ్రీకాకుళమేనా? ఎలా ఉంది శ్రీకాకుళం ఈసారి? ఇక్కడ రెండు ఏదో వస్తుంది చెప్పలేము, అలాగే ఉంది. దానికి చేయలేము. పెద్దనా, ఏం పేరు మీ పేరు? ఈసారి ముఖ్యమంత్రి ఎవరు కావాలి మీకు? ఎవరో మగోడు వస్తాడు. మగోడే. ఏ మగోడు? ఏ మగోడు మీ అందరికి తెలిసిందే. మళ్ళీ ఆడే వస్తాడు. ఓకే, ఇంకా ఏం పేరు? ఎలాగా వస్తే రాష్ట్రానికి అమ్ముకు తింటాడు. ఓకే, చెప్పండి సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు అయితే బాగుంటదండి. చంద్రబాబు నాయుడు అయితే బాగుంటది. అర్థం కదా? ఓకే ఓకే, మరి ఇక్కడ ఎలా ఉంది శ్రీకాకుళంలో? టీడీపీ వస్తుందంటారా? థ్యాంక్ యూ. ఓకేనా చూస్తున్నామండి. చెప్పండి సార్, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? సార్ ఇప్పుడైతే ముఖ్యమంత్రి అయితే మన మన సైకిల్ అయితే బాగుంటది సార్. సైకిల్ అయితే బాగుంటది సార్. ఎందుకని అంటారు? ఎందుకంటే మద్యపానం వల్ల జనాలు అయితే మేమైతే కూరలైతే యూత్ కూరలు అయితే పాడైపోతున్నాం సార్. ఈ మద్యపానం వల్ల మేమైతే మొత్తం పాడైపోతున్నాం, బాగా పాడైపోతున్నాం. ఈ 130 రూపాయలు 150 రూపాయలుగా 130 మద్యపానం తాగేసి ఒక కోట తాగితే నువ్వు నీట్గా ఉండదు సార్. 2 కోటలు తాగితే ఎలాగుంటది సార్? కొంపు సార్, మాత్రల వాసన. కొంపు సార్, మాత్రల వాసన. మద్యపానం ఘోరం సార్. మద్యపానం ఆడ మానేస్తే ఆపండి సార్. అది ఆపితే మనం వీడు మోపడదు సార్. అది ఆపండి సార్. ఆపితే మేము మద్యపానం ఆపేస్తాం సార్. మద్యపాన నిషేధం చేస్తే మీరు సార్ ఒక్క మాట చెప్తాను. 150 అన్నారు సార్. 150 రూపాయలు 150 కంటించాలి కదా. మళ్ళీ 130 రూపాయలు చేయడు సార్ మధ్యలో. అది మాతలు కొంపు సార్. అది కొంపు. ఎవరు వస్తారు? ధర్మాన ప్రసాద్ రావు గారా, శంకర్ గారా? సార్ మేమైతే చెప్పలేం సార్. మేము సైకిల్ ఓటేస్తాం సార్. సైకిల్ కే ఓటేస్తాం సార్. ఓకే సార్. సైకిల్ కే సైకిల్ పోలేడండి. చెప్పండి సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్ అయితే బాగుంటుంది. జగనే వస్తారండి. ఎందుకని అంటారు? బాగా చేస్తారు. అన్ని పథకాలు బాగా ఇస్తున్నారు. అన్ని పథకాలు సూపర్ బాగా చేస్తున్నారు. స్కూల్ 4 అంటే సూపర్ చేస్తున్నారు. ఊరికి ఎవరేస్తారు సార్? మాకు సూపర్ చేస్తున్నారు. పేదవాళ్ళకి అందరికి. చంద్రబాబు ఏమో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అన్నాడు. చంద్రబాబు ఎంతమందికి ఇస్తే సార్? ఇప్పుడు జగన్ ఇస్తే శ్రీలంక అయిపోతుంది అంటే చంద్రబాబు నాయుడు ఇస్తే అమెరికా అయిపోతుంది సార్. అప్పుడు చంద్రబాబు నాయుడు ఇస్తే అమెరికా అయిపోద్దా? పిల్లలకి ఇస్తే చెప్పండి మాట సమాధానం చెప్పండి. చంద్రబాబు నాయుడు ఇస్తే అమెరికా అయిపోతుంది. అభివృద్ధి లేదు, ఏమి లేదంటారా? ఏముండదు.
ఒక పిల్లకి ఈయన ఒక పిల్లకి ఇస్తే శ్రీలంక అయిపోద్ది అంటే ఆయన ఇద్దరికి ఇస్తే ముగ్గురికి ఇస్తే అప్పుడు శ్రీలంక అవుదా డబుల్ శ్రీలంక అయిపోద్ది అప్పుడు ముగ్గురికి ఇస్తే 3 శ్రీలంకలు అవుతాయి అయితే అప్పుడు. థ్యాంక్ యూ అండి. ఓకే ఓకే సార్ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఎవరైనా పర్వాలేదు. ఎక్కడ సార్ మీ లొకేషన్? ఇది ఇక్కడైనా? వైజాగ్ సిటీ ఎక్కడ? నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్? కుర్మన్పాలెం అంటే నార్త్ వస్తుందా? గాజువాక్. సార్ గాజువాక్ లో ఎవరు వచ్చే అవకాశం ఉందండి? పల్లా శ్రీనివాసరావు వస్తారా లేకపోతే తెలియదు సార్. గుడివారు అమ్మన్నాథ్ గారా? తెలీదా సార్? మేము లేపాక్షి టీం చూస్తున్నామండి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది అంటారు? జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంటుంది అనుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని సార్? ఆయన పథకాలు, ఆయన వేకర్ సెక్షన్ ఏదైతే ఉందో అందరికి కూడా చాలా ఉపయోగకరమైనటువంటి పనులు చాలా చేయడం జరిగింది. ఉపయోగం పొందిన వాళ్ళు కూడా తిడుతున్నారు. ఎందుకంటే ప్రతిపక్షాలు వారలేనితనం చూసి ఏదో ఒకటి అంటుంటారు, అవన్నీ పరిగణలో తీసుకోకుండా ఆయన ఏదైతే అట్టడుగు వర్గాల నుంచి అందరికి తెలుసు, మన గత బై ఎలక్షన్ లో ఆయన అన్ని వర్గాలకి న్యాయం చేస్తూ అందరికీ పదవులు ఇవ్వడం జరిగింది. సో ఈ రోజు ఆయన కాదంటే దురదృష్టం, మన ఏపీ దురదృష్టం అని నేనైతే చెప్తా ఉన్నాను. ఎక్కడ సార్? శ్రీకాకుళం ఇది ఇక్కడేనా? ఏమండి శ్రీకాకుళం. ఇక్కడ లోకల్ గా ధర్మాన్ గారు వస్తారంటారు సార్? రారా? అమ్మా చెప్పండి. సరే ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందమ్మా? ముఖ్యమంత్రి ఇష్టం చంద్రబాబు అయితే చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటది. ఎందుకనమ్మా? ఆయన వచ్చేటప్పుడే బాగుంటది పరిపాలన. ఇప్పుడు బాగలేదా? బాగాలేదు. పథకాలు ఎక్కువస్తున్నారు కదా ఇప్పుడు. పథకాలు వేస్తే ఉన్న ఆస్తులు అమ్మకెళ్ళిపోతాడు. ఇంకేం పథకాలు ఇస్తాడు? బ్యాంకులో ఉంటాడు, ఇస్తాడు. అందరు పేదాడా వాడు పెద్దంటాడు అయ్యాలా, మేము పేదలం అయిపోవాలా. తెలుగుదేశం పెట్టేటప్పుడు మాకే కష్టాలు లేవు, ఏ బాధలు లేవు. తెలుగుదేశం అది ఇప్పుడు కానీ జగనే వస్తే ఉన్న ఉన్న శారమ్మకు కూడా ఓడ్చుకెళ్ళిపోతుంది. ఎదురు రాష్ట్రానికి వెళ్ళిపోవాలి. మాకు జగన్ వద్దు, మాకు తెలుగుదేశం మా చంద్రనే కావాలి. శ్రీకాకుళంలో గొండు శంకర్ గారు వస్తారు పక్కా తెలుగుదేశం. చెప్పండి సార్, ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఎవరంటే ఏం చెప్పమంటారు, అందరూ కూడా ప్రజల తాలూకా నాడి పట్టుకున్నారు ఇప్పుడు. దానివల్ల ఎవరు కూడా అదే చేస్తాం, అందరికి పథకాలు పంచుతాం అని అనుకుని వస్తున్నారు అందరన్నీ. మరి ఎవరు వచ్చినా మరి అంటే ఇప్పుడు ఎన్ని హామీలు నిలబెట్టుకుంటారు అనేది వాళ్ళ మనసాక్షిగా తెలియాలి ఇవన్నీ. మరి ఇక్కడ శ్రీకాకుళంలో ఎలా ఉందండి సారి? సరే ఎలాగుందంటే మరి జగన్ సర్కార్ గారు మరి అందరి ఇళ్ళకి 1వ తేదీన పంచేస్తున్నారు పథకాలు. పంచుతున్నారు కాబట్టి పేద వాళ్ళు మాత్రం అతనికే వేస్తారు. ఎందుకంటే చంద్రబాబు గారు ఏంటంటే ఇది వరకు చేశారు, సీఎం గా చేశారు, కానీ పథకాలు అనేది అన్ని ఇవ్వలేదు. ఆయన ఏం చేశారంటే చెప్పడం వరకే తప్ప అమలు జరగలేదు. అదేంటంటే పేదలు మాత్రం ఇతనికే వేస్తారు. ఇప్పుడు ఉద్యోగస్తులు అలాంటి వాళ్ళు ఉంటే చంద్రబాబు అభివృద్ధి కోరుకుంటున్నారు. సో ఈసారి టఫ్ ఉంటుందన్నారా? ఈజీ గెలుస్తుంది ఇక్కడ శ్రీకాకుళంలో వైసీపీ? రెండు కూడాను సమాన స్థాయిలో ఉన్నాయి. ఇప్పుడు సమాన స్థాయిలో ఏదనేది చెప్పుకోలేదు. చివరి స్థానం వరకు అంతా కూడా ఉత్కంఠంగానే ఉంటది. థ్యాంక్ యూ అండి. లేపాక్షి టీవీ చూస్తున్నామండి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది అంటారు? చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది. చంద్రబాబు గారు. ఎందుకని సార్? ఈత నిరుద్యోగులకి, యూత్ కి ఉపాధి హామీ లేకుండా అయిపోయింది. ఇతర రాష్ట్రాలు వెళ్ళి అక్కడ పనిచేసే పరిస్థితులు యూత్ కి ఏర్పడింది. మరి ఇక్కడ శ్రీకాకుళం ఎలా ఉండదు సార్ అంటారు? శ్రీకాకుళం అత్యధిక స్థానాలు ఈ టీడీపీ గ్రూప్ కి వస్తాయి. ఇక్కడ శ్రీకాకుళం ఇక్కడ అండి. శ్రీకాకుళం లోపల అంటే టఫ్ గా ఉందని అనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి. ఏం పేరు మీ పేరు? చెప్పండి సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్ గారు. ఎందుకని? అన్ని సంక్షేమ పథకాలు పేదలకు మంచి చూస్తుంది కదా. ఇక్కడ ఎలా ఉంది శ్రీకాకుళంలో? మాది తెక్కలండి. తెక్కలి. మరి తెక్కలు ఎవరు వస్తారు? తెక్కల్లో దోవర్సీని వస్తాడా? అచ్చెన్నాయుడు రారా? చెప్పలేము కానీ దోవర్సీని వస్తాడు. థ్యాంక్ యూ అండి. గిరి గారు చెప్పండి సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఏపీ ముఖ్యమంత్రి జగన్ అవుతాడు. జగన్ గారు. ఎందుకని సార్? ఏం నచ్చిందని పరిపాలన మీకు బాగా? పరిపాలన అంటే 5 సంవత్సరాల్లోనే ఒక
ఆంధ్రప్రదేశ్ సంబంధించి కరోనాతో కొన్ని ఇబ్బందులున్నా సంక్షేమ ఫలాలు అందించాడు. రెండు ఏంటంటే ఒక పక్క సంక్షేమం, ఇంకో పక్క అభివృద్ధి. ఉత్తరాంధ్ర సంబంధించి మూలపేట పోర్టు కానివ్వండి, ఉద్దానికి సంబంధించి మెడికల్ హాస్పిటల్ కానించి వాటర్ సంబంధించి ప్యూరిఫై చేయించి ప్రతి ఇంటికి అందిస్తున్నారు అక్కడ. ఇకపోతే ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు, ఇవన్నీ వైఎస్ జగన్ గవర్నమెంట్ లో జరిగాయి. అయితే 2 years లో కరోనా వల్ల చాలా ఇబ్బందులు, కొన్ని రాష్ట్రాలు దేశాలు దివాలా తీసాయి. కానీ ఆంధ్రప్రదేశ్ నెట్టుకొచ్చి ఈ రోజు ఇలా తిరుగుతున్నామంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థానం. మరి ఇక్కడ ఎలా ఉందండి ఈసారి? ఇక్కడ ధర్మాన ప్రసాద్ రావు గెలుస్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటున్నారు సార్? మనకు పథకాలు ఇస్తున్నారు కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డినే కావాలని అనుకుంటున్నారు అందరూ. శ్రీకాకుళంలో ఎలా ఉందండి? శ్రీకాకుళంలో మాక్సిమం 50-50 ఛాన్సెస్. ఎందుకంటే మరి వాళ్ళు అటు నమ్ముతారు, ఇటు నమ్ముతారు. అంటే పథకాలు ఇచ్చినప్పుడు ఇదికే ఫేవర్ ఉండదు కదా జగన్మోహన్ రెడ్డి గారికి. మాక్సిమం క్లీన్ షిప్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మరి కొంతమంది దేనికి క్లీన్ షిప్ చేయడానికి? వైసీపీ 175 లేకపోతే శ్రీకాకుళంలో 10-10 శ్రీకాకుళంలో 10-10 వచ్చే అవకాశం ఉందంటారా? లేదు సార్, 5-5 వస్తాయని ఆ అవకాశం అయితే ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పథకాల వల్ల గెలిచే అవకాశం ఉంటుంది. ఏమైంది అంటారు? సరే, ఇక్కడ ఎలా ఉంది సార్? ఇక్కడ శ్రీకాకుళంలో ఎలా ఉంది? ఎవరు కరెక్ట్ ఆన్సర్ చెప్పలేకపోతున్నారండి శ్రీకాకుళంలో. ఎందుకంటే మన వైఎస్ఆర్ గాంధీ ధర్మాన ప్రసాదరావు ఇంట్లో కూర్చున్నా వచ్చేస్తుంది అని అంటున్నారు. అది ఏమనేది పరిశీలిస్తారు. అది మీరేమనుకుంటున్నారు? మేమైతే జగన్ వచ్చేస్తారని అంటున్నారు. టాపు అనుకుంటున్నాం ఏంటి, తక్కువ సీట్లతో గెలుస్తారని అంటున్నారు. ఇక్కడ శ్రీకాకుళం నుంచి అడుగుతున్నాను. శ్రీకాకుళం అంటే మరి ఈయన ధర్మాన ప్రసాద్ వస్తారని అంటున్నారు. కానీ అంటే గుండా లక్ష్మీదేవి అంటే తొలగకుండా గుండు శంకర్ కూడా ఆయన కూడా చాలా చేస్తున్నారు. మరి ఎలా అనేది చెప్పలేము సార్. అది ఓకే సార్, థ్యాంక్ యూ. అంత గస్ చేయలేము సార్. ఎక్కడ సార్ మీది? ఈ నియోజకవర్గనా? అరకునా? ఓకే, అరకు ఏంటి సార్ డిఫరెంట్ గా ఉండటం? చాలా మంది పోటీ చేస్తున్నారు ఇండిపెండెంట్. చాలా మంది చేస్తున్నారు. ఎవరికి ఎక్కువ అవకాశం ఉందంటారు ఈసారి? నేనైతే అరకులో కూడా ఉండటం లేదు, వైజాగ్ లో ఉంటున్నాను. అంటే జనాలు ఏమనుకున్నా మీ అక్కడ ఉంటారు కదా, ఫ్రెండ్స్ ఎట్లా ఉంటారు కదా? కాంగ్రెస్ క్యాండిడేట్ ఒక ఆయనను, ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఒక ఆయనకి ఉన్నట్టుంది. దొన్ను దొర్రాజు అండ్ కాంగ్రెస్ అంటే గోవింద్ స్వామి గారా? గంగాధర స్వామి. ఓకే. అండ్ ఈయన సువేరి అబ్రహం అని చెప్పేసి ఇండిపెండెంట్ క్యాండిడేట్. ఇండిపెండెంట్ క్యాండిడేట్. ఓకే, అబ్రహం గారు టీడీపీ రెబల్ కింద చూస్తున్నారు. దొన్ని దొర కూడా అదే కదా? దొన్ని దొర ఇప్పుడు కంటెస్ట్ చేయట్లేదు కదా? చేయట్లేదా? ఓకే. మత్స్యలింగంకి లేదంటారా సారీ వైసీపీకి? థ్యాంక్ యూ. ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? దేవుడే నిర్ణయించాలి. దేవుడే నిర్ణయించాలి. మనం ఓట్లు వేస్తాం కదా మేడం, అభిప్రాయం ఉండదు కదా? నాలెడ్జి బట్టి ఉంటది కదండి. మీకు ఎవరైతే బెటర్ అనుకుంటున్నారు? తెలుగుదేశం వస్తుంది. తెలుగుదేశం. ఓకే. శ్రీకాకుళం మేడం మీరు? ఇక్కడ ధర్మాన ప్రసాద్ గారు వైసీపీ ఉన్నారు, టీడీపీ నుంచి ఏమో గొండు శంకర్ గారు ఉన్నారు. నాకు రాజకీయం కోసం అంత తెలీదు, టీవీలో చూసే బట్టే మేము చెప్తున్నాం. టీడీపీ వస్తే బాగుంటది అనిపిస్తుంది. బ్రదర్, ఏం పేరు మీ పేరు? లోకేష్. చెప్పండి, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జనసేన పవన్ కళ్యాణ్ గారు. ఓకే. మీ శ్రీకాకుళమేనా? చెప్పండి, శ్రీకాకుళంలో గొండు శంకర్ గారు ఇచ్చే కూటమికి గొండు శంకర్ గారు ఎమ్మెల్యే. ఆయన వస్తారా లేకపోతే ఆయన వస్తారు? బాబాయ్ శంకర్ బాబాయ్. ఓకే. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటున్నారు? ఎవరైనా చెప్పలేం, మనం నిర్ధారించడానికి మనం ఎవరు? ఈ 5 years జగన్ గారి పరిపాలన చూసారు కదా, ఎలా అనిపించింది మీకు? పరిపాలన అంటే మరి ఏం లేదు, మరి డెవలప్మెంట్ లేదు మెయిన్. ఓకే. మీరు శ్రీకాకుళమేనా సార్? శ్రీకాకుళం. ఇక్కడ ధర్మా గారు వస్తారా, గొండు శంకర్ గారు వస్తారా? గొండు శంకర్ యూత్ లీడర్, ఈయన సీనియర్ లీడర్. ఈయన
మరి యూత్ ని గెలిపిస్తారు ఈసారి చూడండి సీనియర్ మరి వస్తారు ఎన్నో గెలిస్తే ఆ రోజుని ఒక ఎలక్షన్ రోజు ముందు ఇస్తారు కదా తాయిలాలు నైట్ వాటి మీద డిపెండ్ అయి ఉంటది అంటారా రిజల్ట్? అది ఏం చెప్పలేము, అది ఇచ్చే వాళ్ళు ఉంటారు ఇవ్వని వాళ్ళు ఉంటారు, చెప్పలేం కదా. ఇస్తారని కన్ఫర్మ్ చేయలేం కదా. అది ఎలా ఉంటది అంటారు శ్రీకాకుళంలో ఈసారి ఫైట్ ఈజీగా ఉంటుందా ధర్మాన ప్రసాదరావు గారికి టఫ్? ఎవరైనా కంటెస్ట్ అనేది కామన్ గా ఉంటుంది. థ్యాంక్ యూ. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్. జగన్ గారు. ఎందుకని? అంతా బాగుంది కదా. బాగుంది. మరి ఇక్కడ ఎలా ఉంటుంది శ్రీకాకుళంలో? ధర్మాన ప్రసాదరావు గారు. ఈజీగా లేదా టఫ్ అయి ఉంటుంది అంటారా? ఈజీగా. ఓకే. ఏం పేరు మీ పేరు? సింహాచలం అండి. చెప్పండి ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? తెలుగుదేశం వస్తే బాగుంటుందండి. తెలుగుదేశం. ఎందుకని? ఇప్పుడు అంతా బాగుండలేదు. బాగోలేదా? బాగోలేదు. ఈ మందు వల్ల చెడిపోతాడు అందరం. పాత మందు వస్తే ఏదో. మరి ఇక్కడ ఎలా ఉంది? ఇక్కడ తెలుగుదేశం వస్తుందని గ్యారంటీ. తెలుగుదేశం పక్కా. చెప్పండి ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? వచ్చిన బాగుంటది. ఏం చెప్తా, ప్రజలకు న్యాయం రావాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేస్తున్నారా అన్యాయం చేస్తున్నారా? మీకు తెలియాలి, మీరు చెప్తే తెలుసు మాకు. నేను చెప్పకూడదు ఎందుకంటే మీరు ఇంటర్వ్యూకి వచ్చారు కాబట్టి. ఇక్కడ ఎలా ఉంటుంది ఈసారి ధర్మాపేద? ఇక్కడ ధర్మపేద ఆయన గెలుస్తారా గుండు శంకర్ గెలుస్తారా? అలాగే చెప్పనంటే ధర్మపేదకి అవకాశం ఉంది, గుండు శంకర్కి అవకాశం ఉంది. ఇద్దరికి అవకాశం ఉంది. హోరాహోరీ. అంటే ధర్మాని ప్రసాద్ గారు ఎక్స్పీరియన్స్ పర్సన్, జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇస్తున్నారు. మరి ఆయన ఈజీగా గెలవాలి కదా, ఎందుకు టఫ్ అయిందంటారు ఇక్కడ? అంటే మరి ఇప్పుడు కింద సంవత్సరం నాన్నగారు బట్టి ఇచ్చారు, ఈసారి మాత్రం అటు ఇటు చూస్తున్నారు. అంటే లాస్ట్ టైం మన నాన్నగారు బట్టి వేసారు, ఇంటి ఆయన బట్టి ఉంటుంది అన్నారు. అది ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఎవరైతే చెప్పలేదు, ఎవరు వస్తారని చెప్పలేదు. ఎలా ఉందండి ఇక్కడ? ఇక్కడ చెప్పలేదు సార్, స్టెప్ గా ఉన్నది ఇక్కడ. ఎందుకని అంటారు? ఎందుకనంటే దానికి సమాధానం చెప్పలేదు. ఇప్పుడు సీనియర్ మోస్ట్ ధర్మాన ప్రసాద్ ఉన్నారు, చెప్పలేము. అతనే రావచ్చు. అంటే గండు శంకర్ గారు గట్టిపడి ఇస్తున్నారు. అయితే సపోర్ట్ బాగా ఉన్నది కానీ యాక్చువల్ గా మా వ్యక్తిగతంగా చెప్పాలంటే ఇతనే వస్తారు. థ్యాంక్ యూ అండి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్ గారు. ఎందుకని సార్? సౌకర్యాలు ఉంటున్నాయి. ఓకే. ఇక్కడ శ్రీకాకుళంలో ఎవరు వస్తారండి? ఇక్కడ శ్రీకాకుళంలో ఎవరు వస్తారు? ప్రసాద్ గారు. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చెప్పలేము బాబాజీ, ఎవరు గెలుస్తారో. అంటే మీకు ఎవరు వస్తే బాగుంది అనిపిస్తుంది? తెలుగుదేశం రావాలి. తెలుగుదేశం రావాలి. ఎందుకని సార్? అంతే అంతే. బ్రదర్ మీ పేరు? సార్ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు అయితే బాగుంటదండి. చంద్రబాబు గారు. ఎందుకని సార్? డెవలపింగ్ ఉంటది కదా, ఇక్కడ డెవలపింగ్ ఏం లేదు కదా. మరి ఇక్కడ శ్రీకాకుళం ఎవరు వచ్చే అవకాశం ఉంది? శ్రీకాకుళం మాది కాదండి, మాది నెల్లూరు అండి. నెల్లూరా? నెల్లూరు ఎక్కడ? నెల్లూరు దగదత్తి అండి. దగదత్తి అండి, కావాలి మరి అక్కడ ఎవరు కావ్య కృష్ణారెడ్డి గారు వస్తారా ప్రతాప్ రెడ్డి గారు వస్తారా? ఆయనే వస్తారండి. ఎవరు? కృష్ణారెడ్డి గారు. కావ్య కృష్ణారెడ్డి గారు. థ్యాంక్ యూ. జగన్ అంటే వైఎస్ జగన్ ఇట్లా ఫీలింగ్ లా ఉంది. ధర్మ ప్రసాద్ రావు ఇది ప్రసాద్ రావు గారు ఈజీ గెలుస్తారా టఫ్ ఫైట్ ఫేస్ చేస్తారంటారా? కంపల్సరీ గెలుస్తారు. మన జగన్ పథకాలే గెలిపిస్తాయి. ఓకే. ఎందుకంటే వచ్చేది ఏమైనా అమ్మఒడి అన్ని కూడా చాలా మన సచివాలయాలు మొత్తం డెవలప్ చేసి ఇంతవరకు మా మహాత్మా గాంధీ వచ్చిన మళ్ళీ ఆ ఇదే విధంగా ఇప్పుడు తీర్చిదిద్దారు అనమాట జగన్మోహన్ రెడ్డి. చూస్తున్నామండి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందంటారు? ఒక విధంగా చూస్తే జగన్ బాగానే ఉంటది, ఒక విధంగా చంద్రబాబు బాగానే ఉంటది. ఓకే. ఎలా ఉందంటారు శ్రీకాకుళంలో ఈసారి? గతంలో అయితే జగన్ పరంగా అంత బాగుంది. క్యాండిడేట్ పరంగా? క్యాండిడేట్ పరంగా కూడా బాగుంది. ధర్మాన ప్రసాద్ గారు తిరగలేదు. అందరూ బాగుంటుందా? ఎవరో ఒక చెప్పలేరా మీరు? ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్ అండి. జగన్ గారు. ఎందుకని సార్? ఇప్పుడు ఆయన ఇచ్చిన పథకాలు ఆయన చేసిన పదవి బాగుందండి. డ్యూటీ. ఓకే. మీరు ఎక్కడ సార్ మీ లొకేషన్? ఇక్కడ లోకల్ అండి, శ్రీకాకుళం. మరి ధర్మా గారు వస్తారు ఈసారి? చెప్పలేమండి. చెప్పలేమా? ఎందుకని? రెండు సమానంగా ఉన్నాయి, ఏదో వస్తే చెప్పలేము. ఏదో వస్తే చెప్పలేము. ఓకే. థ్యాంక్ యూ సార్. ఓకే సార్.
ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్ అయితే బాగుంటుందండి. జగన్ అయితే బాగుంటది. ఎందుకని సార్? పథకాలు ఇచ్చారు, పిల్లలకు స్కూల్ రిమెంబర్మెంట్, మళ్ళీ అమ్మఒడి అన్ని పథకాలు ఇచ్చారు, అన్ని చాలా బాగా చేశారండి. అంటే నా ఒపీనియన్. ఓకే, ఇక్కడ ఎలా ఉంది శ్రీకాకుళంలో సార్? శ్రీకాకుళంలో వైఎస్ఆర్ వస్తుంది అనుకుంటున్నాను, నా ఒపీనియన్. ఓకే, థ్యాంక్ యూ. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరు వస్తే బాగుంటుంటారు? గట్టి చెప్పేసాడు ఏంటి అంత కసిగా ఉన్నారు? అంత గట్టిగా ఉన్నారండి? కసిగా అన్నానికి ఏం లేదు సార్. డెవలప్మెంట్ అనేది పూర్తి వెళ్ళి సంక్షేమ పథకాలు ఎవరికి కావాలండి ఈ రోజుల్లో. ఓకే, మరి శ్రీకాకుళంలో ఎలా ఉంటుంది అంటారు? రెండు శంకర్ తిరిగిలేదు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు గారు అయితే బాగుంటుంది. చంద్రబాబు గారు ఎందుకని సార్? అభివృద్ధి అవుతుంది. ఓకే, మీరు ఎక్కడ సార్? ఏది శ్రీకాకుళం? టెక్కల దగ్గర కడవమని. ఇప్పుడు అంటే మీకు ఏదో ఏ నియోజకవర్గం వస్తుంది? శ్రీకాకుళం వస్తుందా? టెక్కల నియోజకవర్గం. ఎలా ఉంది సార్ టెక్కల్ ఈసారి? అచ్చెన్నాయుడు వస్తారా? అచ్చెన్నాయుడు గారు ఈజీ గెలుస్తా టఫ్ ఉంటుంది? తప్పకుండా ఈజీగా గెలిచేస్తారు. ఈజీ గెలుస్తారు. ఓకే, ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటారు సార్? ఒక 5 సంవత్సరాల భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది సార్. ఓకే, ఎక్కడ సార్ మీది? శ్రీకాకుళమేనా? మాది శ్రీకాకుళం కాదు, పలాస. మరి సార్ పలాస ఎలా ఉందండి? ఎవరు వస్తారు? పలాస టైట్ ఫైట్ అయింది. ఎంతో కొంత ఎడ్జి టీడీపీ పొందొచ్చు. వేవ్ అలాగ ఉంది. వేవ్ ఉంది. థ్యాంక్ యూ. ఓకే, ఏం పేరు మీ పేరు? సార్ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? పవన్ కళ్యాణ్ అయితే బాగుంటది. మరి శ్రీకాకుళం ఎలా ఉందండి సార్? చెప్పలేం. శంకర్ గారా లేకపోతే ధర్మవరం గారా? శంకర్ గారు వస్తారు.